ఏపీపై రాహుల్ గురిపెట్టారు. రాష్ట్ర స్థాయిలో వైసీపీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. మరి రాహుల్ వస్తే సమీకరణలు ఎలా మారబోతున్నాయి? కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీకి కలిగే నష్టమేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసపట్టుగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఏపీ కాంగ్రెస్ లో ఇప్పుడు ఉత్సాహం కనిపిస్తోంది. ఇందుకు కారణం రాహుల్ గాంధీ. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయితే హోదాపై మోదీ మాట తప్పడంతో కాంగ్రెస్ కు కొన ఊపిరి లభించినట్లయింది. అందుకే హోదా అస్త్రంగా తిరిగి ఏపీలో అడుగుపెట్టేందుకు కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగానే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామంటూ రాహుల్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ భరోసా యాత్ర మొదలైంది. ఈ భరోసా యాత్ర చివరి దశలో రాహుల్ పాల్గొంటారు. మార్చి 22న తిరుపతిలో జరిగే యాత్రలో పాల్గొంటారు. హోదా ఇస్తామంటూ మోదీ ఎక్కడైతే మాట ఇచ్చి మాట తప్పారో అదే వేదిక అయిన తిరుపతిలో రాహుల్ మరోసారి ప్రకటన చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామంటూ మరోసారి స్పష్టం చేయనున్నారు. భరోసా యాత్రలో పాల్గొన్న తర్వాత తిరుమల వెంకన్నను కూడా రాహుల్ దర్శించుకోబోతున్నారు. నిజానికి రాహుల్ ఎప్పుడూ తిరుమల వెంకన్నను సందర్శించుకోలేదు. అయితే మోదీ అధికారంలోకి వచ్చాక రాహుల్ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఉత్తరాదిలో పలు ఆలయాలను దర్శించుకున్న రాహుల్ మొన్నీ మధ్య కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ కొన్ని గుళ్లకు వెళ్లారు. ఇప్పుడు ఇదే తరహాలో తిరుమల వెంకన్నను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు చంద్రగిరి వైపు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సామాన్య భక్తుడిగానే రాహుల్ దర్శనం చేసుకుంటారని, ఇదే సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి కూడా తెలియజేశామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాహుల్ వెళ్లాక 27న ప్రియాంక ఏపీకి వచ్చి భరోసా యాత్రలో పాల్గొంటారు. అందుకే రాహుల్ కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయంగా వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. టీడీపీతో కలిసి సాగుతూనే పార్టీ పరంగా కూడా ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పన కోసం వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోన్న రాహుల్ ఏపీ భవన్ కు వెళ్లారు. వ్యాపారులతో కాసేపు ముచ్చటించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాహుల్ రాకతో తిరిగి తమ ఓటు బ్యాంకును కొంతైనా మెరుగుపర్చుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేక కూటమిలో టీడీపీతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తోంది. చంద్రబాబు రాహుల్ ఇటీవలి కాలంలో చాలాసార్లు భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఓ దశలో ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ అదేమీ ఉండబోదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మోదీకి వైసీపీ జతకట్టిందని టీడీపీ సహా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే హోదాపై పోరాటాలకు వైసీపీ దూరంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వైసీపీనే టార్గెట్ చేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలంటే వైసీపీపై ఎదురుదాడికి దిగాల్సిందేనని ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది నేతలు వైసీపీలోకి వెళ్లారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా వైసీపీకి మళ్లింది. అందుకే ఈ ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకునేందుకు ఏపీ కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇదే లక్ష్యంతో వైసీపీపై ఎదురుదాడికి దిగబోతోంది. మోదీ జగన్ ములాఖాత్ అంశాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రత్యేక తరగతి హోదా మన రాష్ట్రానికి తొలి సంకేతం అని చెప్పారో ఆ సందేశంతో మరి రాష్ట్రంలోకి వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఈనాడు ఉన్న మోడీ గారి ప్రభుత్వం మేము చేయము అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో పదే పదే మా యువ నాయకులైన రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి కల్పిస్తాను అని చెప్తున్నారు. ఇతర సంకీర్ణ పార్టీ పెద్దలతో సహా వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇచ్చారు, ప్రత్యేక తరగతి హోదా తెస్తామనేది. ఇది మన భవిష్యత్తుకు చాలా ముఖ్యం. మన యువతరానికి, మన భావితరాలకి కూడా చాలా ముఖ్యమైన అంశం ఇది.
అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుందని చెప్తూ మీరందరూ కూడా దీవించి ఈ భరోసా యాత్రని మరి సక్సెస్ చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జగన్ పై అసంతృప్తిగా ఉన్న పాత కాంగ్రెస్ ఓటర్లు తిరిగి తమ వైపే చేరతారని ఏపీసీసీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అదే జరిగితే వైసీపీకి ఎక్కువ నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్తుంది. తద్వారా టీడీపీ అనుకూలమవుతుంది. ఎలా చూసినా కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీకే ఎక్కువ నష్టం ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.